హాయ్! వెల్కమ్ టు సత్య స్టాక్స్. మనం స్టాక్ మార్కెట్‌కి సంబంధించి కోర్స్ అందజేస్తున్నాం. రిజిస్టర్ కావాలనుకున్న మెంబర్స్ ఈ నంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే మీకు క్లాసెస్ ఉంటాయి. అన్ని క్లాసెస్ మీరు ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకునే విధంగా ఉంటాయి. దీని మీద మనం డైలీ లైవ్ సెషన్ కూడా మార్నింగు ఇస్తున్నాం. సో, నెక్స్ట్ నిఫ్టీ వ్యూ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది డే క్యాండిల్. జులైలో ఇది పాజిటివ్ టర్న్ ఇస్తుంది. ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనము చూద్దాం. ఇప్పటివరకు నిఫ్టీ మంత్లీ క్యాండిల్ చూస్తే మంత్లీ రిటర్న్స్ 29th మే నుంచి 27th జూన్ వరకు 3.24% రిటర్న్ ఇవ్వటం జరిగింది. దాదాపు 800 పాయింట్స్ రిటర్న్ ఇచ్చింది. అప్ డౌన్ ప్రకారము. బాగానే ఉంది. మరి జులైలో ఎంత ఇస్తుందండి? ఈ జులై అప్‌కమింగ్ మంత్‌లో మనం ఒకసారి చూస్తే ఇక్కడ 2024 జులై పాజిటివ్ రిటర్నే ఇచ్చింది. 2023 పాజిటివ్ రిటర్నే ఇచ్చింది. 2022 పాజిటివ్ రిటర్నే ఇచ్చింది. 2021 పాజిటివ్ రిటర్నే ఇచ్చింది. 2020 పాజిటివ్ రిటర్నే ఇచ్చింది. వరుసగా 5 ఇయర్స్ నుంచి ఇది పాజిటివ్ రిటర్న్సే ఇస్తూ వచ్చింది. మాక్సిమం ఒక్క 2022లో జూన్ నెగెటివ్ ఇచ్చింది కానీ రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ అన్నీ కూడా జూన్ అండ్ జులై మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌నే ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. 2019 ఆ ఒక్క సంవత్సరం మినహాయిస్తే మళ్ళీ 2018 జులై పాజిటివ్ వచ్చింది. 2017 నిఫ్టీ 5% రిటర్న్ ఇచ్చింది. 2016 4% రిటర్న్. 2015 1% రిటర్న్. 2014 మళ్ళీ 1% రిటర్న్. 3, 4, 5 మళ్ళీ ఇక్కడ ఒక 5 దాదాపు 5 ఇయర్స్ కంటిన్యూయస్‌గా రిటర్న్స్ అనేది పాజిటివ్‌గానే ఇచ్చింది. దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి మనం పరిశీలన చేస్తే ట్రెండ్ ఎక్సెప్ట్ 1 ఇయర్ ప్రతి సంవత్సరం కూడా జులై పాజిటివ్ ట్రెండ్‌లోనే కంప్లీట్ అవుతున్నది. జులై మంత్ అనేది పాజిటివ్ టర్న్ అవుతుంది. ఎందుకు ఈ పాజిటివ్ టర్న్ అంటే ఒకటి ఇండియన్ ఎకానమీ అన్నది గ్యామ్లింగ్ ఆఫ్ మాన్సూన్స్ అంటారు. భారత ఆర్థిక వ్యవస్థ ఋతుపవనాలు ఆడే జూదము. జూన్‌లో మనకు మాన్సూన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే రైతులకి పంటలు మంచిగా పండే సమయం స్టార్ట్ అవుతుంది అని అర్థము. 70% పాపులేషన్ రూరల్ పాపులేషన్. ఇక్కడ డబ్బు పెరిగితేనే సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్‌లో ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఈ కారణంగా జూన్ తర్వాత ప్రాబబ్లీ జూన్, జులై, ఆగస్ట్‌లలో మనకు మార్కెట్ రిటర్న్ బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నది జులైలో ప్రారంభం అవుతూ వస్తాయి. లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ అండ్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్, మే అండ్ జూన్ కంప్లీట్ అయిపోతుంది. 3 మంత్స్ క్వార్టర్లీ. ఈ 3 మంత్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా జులై నుంచి మనకు స్టార్ట్ అవుతాయి మేజర్ కంపెనీస్ ఇవన్నీ కూడా. జులై కంటిన్యూ అయిపోయి ఆగస్ట్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఆ కారణంగా ఒకటి మాన్సూన్స్, 2 క్వార్టర్లీ రిజల్ట్స్ బేస్ చేసుకొని పాజిటివ్ ట్రెండ్‌కే ఎక్కువ అవకాశం ఉంటుంది. మొత్తం ఇండియన్ ఎకానమీని చూసుకుంటే జూన్ మంత్‌లో మనకొచ్చే మాన్సూన్స్ మీదనే ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎకానమీ డెవలప్ అయ్యి ఉంటుంది. డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ కారణంగా దాదాపు ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ అయితే తప్పితే మనకు నెగెటివ్ రిటర్న్స్ ఎక్కడా కనబడవు. హోప్ ఫర్ ది బెస్ట్. ఈ జులై కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందనుకుందాము. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం పాజిటివ్ ట్రెండ్, బుల్లిష్ సెంటిమెంట్‌లో ఉన్నాము. ఇది డేటా వైస్‌గా మన విశ్లేషణ. నెక్స్ట్ టెక్నికల్ పాయింట్స్ ఏం చెప్తున్నాయి? టెక్నికల్ పాయింట్స్ డే ట్రెండ్ అన్నది చాలా బాగా చూపిస్తున్నది మీకిక్కడ. ఒక్కసారి గమనిస్తే ఇది మే 12th నుంచి మీకు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ బౌండ్‌లో ఉన్నది. మే 10th నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30,
31, 32, 33 క్యాండిల్స్ కన్సాలిడేటెడ్ ఇదే జోన్‌లో ఉన్నాయి చూడండి. 24,300, 25,000. సో, ఇదే జోన్‌లో తిరుగుతుంది. ఈ జోను ఇన్ని రోజుల తర్వాత దాదాపు మోర్ థాన్ 1 మంత్ తర్వాత మనకు స్ట్రాంగ్ బ్రేకౌట్ ఇచ్చింది. సో, ఈ బ్రేకౌట్ ఇంకా మనం నిఫ్టీ ఆల్ టైమ్ హైకి జస్ట్ 1.25% దూరంలోనే ఉన్నాం. 26,500కి. సో, పైకి వెళ్ళటానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ జులై మంత్‌లో. అండ్ వీక్లీ క్యాండిల్ కూడా మనకు చాలా బుల్లిష్. చూడండి వీక్లీ ఇంత స్ట్రాంగ్ కన్సల్టేషన్ డేలో అయిందే వీక్లీ కూడా కన్సల్టేషన్ అవుతుంది. సో, ప్రాపర్ కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు వీక్లీ క్యాండిల్ బ్రేకౌట్ ఇచ్చింది మనకు. అండ్ ఆర్ఎస్ఐ ట్రెండ్ సూపర్ పైకి చూపిస్తున్నది. 73 దగ్గరే ఉంది వీక్లీ పర్వాలేదు. అండ్ ఎంఏసిటీ కూడా పాజిటివ్ చూపిస్తున్నది. ఇక్కడ ఏడీఎక్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి వీక్లీలో. అండ్ డే ట్రెండ్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నది. సో, సపోర్ట్‌గా వస్తే నిఫ్టీ వెనక్కి 25,200 మేజర్ సపోర్ట్ అవుతుంది. ఇక దాని తర్వాత ఇక్కడ గ్యాప్ ఒకటున్నది. ఈ గ్యాప్ ఫిల్ ఎప్పుడది? 30థ్ సెప్టెంబర్ 2024. సో, ఆ గ్యాప్ ఫిల్ చేయటానికి పైకి కూడా వెళ్తుంది. ఇది బ్రేక్ అయిందంటే మాత్రం నిఫ్టీ చాలా స్పీడ్ ఎళ్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆలోచించే పాయింట్ ఏంటి అంటే, ఇది 80 ఎంఐకి కొద్దిగా దూరమై వెళ్ళటం జరిగింది. సో, ఈఎంఐ అన్నది మనం క్లాస్‌లో చెప్పాము. వినొచ్చు మీరు. ఆ సీపీఆర్ పాయింట్స్ గాని, ఈఎంఐస్ గాని దానికి అనుగుణంగా చూస్తే కొద్దిగా 1 ఆర్ 2 డేస్ మండే ఆర్ ట్యూస్‌డే గ్యాప్ అప్ అయ్యి కన్సాలిడేట్ అవ్వటమా? లేకపోతే ఇక్కడిక్కడ తిరగటమా? ఇది కొద్దిగా పైకి రావాలి. లేదా క్యాండిల్ అయినా కిందకి రావాలి. ఈ రెండిట్లో ఏది జరుగుతదన్నది మార్కెట్ మనం లైవ్ సెషన్‌లో డిస్కస్ చేస్తాం. టెలిగ్రామ్‌లో గూడా మీకు అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గూడా లింక్ కింద ఉంటది. ఫాలో అవ్వండి. సో, 2 డేస్ సైడ్‌వేస్‌కి వెళ్ళి ఒక్కసారి రీటెస్ట్ చేసుకొని ప్రైస్‌ని ఆ తర్వాత మంచి మూవ్‌మెంట్ అనేది పైకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటిల్ 25,000 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు కూడా నిఫ్టీ కింద పడుతుంది అని అనుకోవద్దు. చాలా సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 25,000 అన్నది స్ట్రాంగ్ సపోర్టు. ఒకవైపు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తూ వస్తుంది. అది మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్‌గా తీసుకుంది. అండ్ ట్రేడ్ రిలేటెడ్‌గా ట్రంప్ కూడా పెద్దగా ఏం మూవ్‌మెంట్స్ అనేది లేవు. అక్కడ కోర్టులు ఇవన్నీ పరిశీలన చేస్తుంటే అన్నీ ఆయన కూడా పాజిటివ్‌గానే ఉన్నాడు. చైనాతో వాళ్ళు డీల్ చేసుకోవటం కూడా పాజిటివ్ ఔట్‌కమ్సే వచ్చేటట్టు ఉన్నాయి. సో, ఈ కారణంగా గ్లోబల్ క్యూస్ కూడా మనకు పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా జులై మంత్ మనం పాజిటివ్ చూడదలుచుకున్నాము, చూస్తాము. సో, ఎవరైతే లాంగ్ టర్మ్ 1 ఇయర్ నుంచి నెగెటివ్‌లోనే ఉంటున్నారో పోర్ట్‌ఫోలియోలు అవన్నీ కూడా ఇప్పుడు బయటికొస్తాయి. 1 ఇయర్ నుంచి నెగెటివ్ పోర్ట్‌ఫోలియోస్ అందరివి కూడా బయటికొస్తాయి. హ్యాపీగా ఉండొచ్చు. సో, ఇది నిఫ్టీకి సంబంధించి. ఇంకేమైనా ఉంటే మనం లైవ్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. రేపు మార్నింగ్ 9:15కి ఓ 5 మినిట్స్ అటు ఇటుగా లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో, 10 వరకు లైవ్ ఉంటది. ప్రీమియం మెంబర్స్‌కి 10 తర్వాత మళ్ళీ నేను సెపరేట్‌గా లింక్ పంపేసి వాళ్ళకి లైవ్ ఇవ్వటం జరుగుతుంది. రిజిస్టర్ కావాలనుకున్న మెంబర్స్ ఎవరైనా ఉంటే సో, వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేసి 955505కి రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. కాల్ చేయండి. డీటెయిల్స్ తెలుసుకోండి. సో, ఇది మనం నిఫ్టీకి సంబంధించి డే క్యాండిల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఈఎంఐ కోసమని కాస్త సైడ్‌కైనా రావాలి, కిందకైనా రావాలి. ఇదండి. దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.